అన్ని దేశాల్లో మన తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులందరూ కూడా అత్యున్నత స్థానాల్లో అభివృద్ధిగా ఉండి వ్యాపారస్తులుగా ఉండి అక్కడి నుండి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి విచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సేవ అనేది చాలా పెద్ద మాట. అది ఎదుటివారికి సేవ చేస్తూ వచ్చిన ఆనందం ఎంత పెద్దది అంటే మన దగ్గర ఎన్ని కోట్లున్నా ఆ ఆనందాన్ని అనుభవించలేం. ఎందుకంటే ఎవరికైతే సహాయం చేస్తామో ఆ సాయం తీసుకున్న వ్యక్తి కళ్ళలో ఉన్న ఆ తృప్తిని చూస్తే మన గుండెలో ఎంతో ఆనందం ఉప్పొంగిపోతూ ఉంటుంది. అది సేవ. ఆ సేవ మాటల్లో కాకుండా చేతల్లో చేయడం, చేసిన సేవని ఇంకొకరికి తెలియకుండా ఏ సేవనైతే చేయించుకున్న వారు ఉన్నారో వారితో ఇంకా 10 మందికి తెలియజేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ అదృష్టం ఎన్ని కోట్లున్నా రాదు. ఎంత ఆనందం అంటే అది అనుభవిస్తే తప్ప దాన్ని మనం చెప్పలేం. కాబట్టి మన కళ్ళ ముందున్న మన ఊర్లో, మనం పుట్టిన మన ఊర్లో, మనం చదువుకున్న మన స్కూల్లో, మనం చదువుకున్న మన స్కూళ్ళు అభివృద్ధిని చేస్తూ మన ఊర్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేదా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎన్ఆర్ఐలు కాకుండా వారందరూ కలిసి ఆ గ్రామాభివృద్ధి కోసం కష్టపడితే మాలాంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అవసరమే లేదు. ఎందుకంటే వారందరూ కూడా ఆ గ్రామం రుణం తీర్చుకునే ఆలోచన చేస్తే బాగుంటుందని కోరుకుంటూ మీ అందరూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ